ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారే మీరు? మేనకోడలి ఫోటో అమ్మా. పోయాక దీపం పెట్టాలి కదా. నా మనవరాలు అడవులకు వెళ్ళిందే గాని ఇంకా బతికే ఉందేమోనని నా గుండె చెప్తోంది. మీరు బొట్టు పెట్టి దీపం పెట్టారేంటే? అత్త, ఇవాళ నీ నమ్మకం బతుకుందని, రేపు ఉండదేమోనని అనుమానం. ఎల్లుండి లేదు అన్న నిజం. మూడో రోజుకి దీపం పెడదాము అంటే త్రినేత్రి ఆత్మ శాంతిస్తుందా చెప్పు? అలా అనకురా ముక్కోటి. నా మనవరాలు లేదు అన్నమాట నేను వినలేనురా. నా ఆయుష్ పోసుకొనైనా తను తిరిగి వచ్చేసేయాలరా. అప్పుడు నువ్వు ఉండవే. నేను చచ్చినా పర్వాలేదులే. త్రినేత్రి 100 ఏళ్లు బతకాలి. అది విశాల్ బాబుని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలరా. ఇంకెక్కడ పెళ్లి కొడుకత్తా? వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే మీ సంబంధం వద్దు, మీరు వద్దని ఫోన్ టపీమని పెట్టేశారు. అయ్యో అయ్యో. అయినా పిల్లే లేకుంటే పెళ్ళి ఎలా అవుతుందమ్మా? నీ పిచ్చు గాని. అమ్మా త్రినేత్రి, నిజంగా నువ్వు లేవు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఎరా ఎప్పుడొచ్చావు? మా ఆయన ఏదో ఊరు నుంచి వచ్చినట్టు అడుగుతారేంటి బావగారు? అరే వీడే కదా పెద్ద మరదల నుంచి నా హాస్పిటల్కి ఇంటికి తిరిగి ముఖ్యాంశాలు చెప్పేది. ఈరోజు హెడ్లైన్స్ ఏంటి నాన్న? అడుగుతూ ఉంటే బదులివ్వరేంటి? కొంపదీసి గోవింద అనడమేనా? అల్లుడు, ముందు మీ నోట్లో మట్టి కొట్టాలి. లేకపోతే ఏంటి? చెల్లి కోలుకుంటుందా అని పాజిటివ్ గా అడగాల్సింది పోయి అలా అడుగుతారా? వాడేం రిప్లై ఇవ్వకపోతే అలాగే అనుకుంటారు కదా. ఒకటి 2 రోజులనే అద్భుతాలు జరిగిపోవాలంటే ఎలాగక్కాయ్? అరే చెప్పలే మావయ్య, విశాలాక్షమ్మ వారు మాయ చేస్తే పెద్ద మరదలు చెంగు చెంగుమని జింకలా ఎగురుకుంటూ రావచ్చేమో. మీరెగురుతారేంటి బావగారు? నీకు నవ్వెలా వస్తుంది చిట్టి? సడన్ గా నాకు నవ్వొచ్చినట్టే మా అక్క కూడా వచ్చేస్తుంది అనుకో అక్క. నువ్వేగా పాజిటివ్ గా మాట్లాడాలి అన్నావు. వినిపిస్తుందా? ఏంటల్లుడా? పెద్ద మరదలు నడుస్తున్నప్పుడొచ్చే కాలి పట్టీల శబ్దం. అల్లుడా, రే, వెటకారం చేసింది చాలు. నయని ఇప్పుడప్పుడే రాదు.
ఎవరెవరో కనిపించినట్టు అమ్మవారి విగ్రహం ఏదో కనపడినట్టు ఏంటో అంతా అయోమయంగా ఉంది. నేను ఇక్కడికే రావాలన్నట్టు నా అడుగులు ముందుకు పడుతున్నాయి ఎందుకో. రే విక్రాంత్, నైని కండిషన్ ఇప్పుడు ఎలా ఉందో డాక్టర్ గారు అప్డేట్ ఇచ్చారా? ఏం చెప్పాలి బ్రో, ఆ హాస్పిటల్లో నైని వదిన లేదనంటే నువ్వు నా ప్రాణం తీసేలా ఉన్నావు. విక్రాంత్, ఏం మాట్లాడవేంట్రా? ఇందాకటి నుంచి ఇదే తంతు. మేం అడుగుతున్నాం కానీ నోరు విప్పట్లేదు మీ తమ్ముడు. అనుకోరాదు కానీ ఏదైనా జరిగిపోయిందంటావా విశాల్? పొరపాటున కూడా ఆ మాటలు అనకండి. మనమే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడడం మంచిది. బాబుగారు, చెల్లి పిలిచినట్టే అనిపించింది కదా. నేను అలా ఊహించుకున్నానేమో అనుకున్నాను. అయితే మీకు కూడా అలాగే వినిపించిందా వదినా? నాకు కూడా మా అక్క గొంతు వినపడింది. అలా ఎలా? విశాల్ బాబు గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.